హలో. సార్ చెప్పండి. కమలాకర్ సార్. సార్ చెప్పండి సార్. అదే సార్, మీరు ఒకసారి రిపీట్ చేస్తారని మరి ఒకసారి విందామని అనుకుంటాను దాన్ని. ఏంటి సార్? అది మీరు చెప్పింది ఒకసారి. ఏ టాపిక్? ఇది మనదే బిజినెస్ గురించి ఒకసారి. అంటే ప్లాన్ గురించి చెప్పమంటున్నారా? ఆ, సార్ అంటే దాదాపు ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడేస్తున్నాం కదా. ఆ, ఇదే రోజు రిపీట్ చేస్తే మిగతా వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉండవచ్చు. మనం పర్సనల్గా మాట్లాడుకుందాం. నా నెంబర్ ఉందిగా, అలాగే అలాగే సరే పర్సనల్గా మాట్లాడదాం. లేదు అంటే మళ్ళీ రేపటి జూమ్లో కూడా మంచిగా ఇంకా మాట్లాడదాం. ఏం లేదు సార్, ఇది చాలా వరకు మనం హెల్పింగ్ ప్లాన్స్ చేసాం. మీకు తెలుసు కదా సార్ హెల్పింగ్ ప్లాన్. ఎవరికైనా హెల్పింగ్ ప్లాన్ తెలియని వాళ్ళు ఉన్నారా జూమ్లో? హెల్పింగ్ ప్లాన్ అంటే ఒకరి నుంచి ఒకరికి డబ్బులు పంపించుకుంటాం. వాస్తవానికి దీని నుంచి వచ్చిన ఆలోచన అండి. ఏంటంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి, ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసిన, ఒక 1500 రూపాయలు మీరు పే చేయాలి. సో అప్పుడు కంపెనీ దగ్గర ఒక 100 రూపాయలు పిన్ తీసుకుంటారు. 100 రూపాయలు పిన్ తీసుకుని ఆ పిన్ ఏమంటే కంపెనీకి వెళ్తుంది. మిగతా 1500 10 మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఓకేనా? 10 మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మరి 10 మందికి డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు డైరెక్ట్ ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తికి 500 రూపాయలు వెళ్తుంది. సెకండ్ లెవెల్లో ఉన్న వ్యక్తికి 200 రూపాయలు వెళ్తుంది. థర్డ్ నుంచి 10th వరకు 100 రూపీస్ వెళ్తుంది. మొత్తం కలిసి 10 లెవెల్స్. 10 లెవెల్స్లో 1500 రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. వీటి వరకు బాగుంది. నేను ఏమంటున్నా అంటే, ఇలాంటి కంపెనీలు మనమే హెల్ప్ చేస్తున్నాం, కానీ నిజంగా ఏ ఒక్క వ్యక్తికైనా ఇంకో వ్యక్తికి హెల్ప్ చేయాలన్న ఉద్దేశం కొద్ది చేస్తున్నాడా, లాభాల కోసం చేస్తున్నాడా? ఈ హెల్ప్ అనే కాన్సెప్ట్ తోటి చాలామంది బిజినెస్ చేస్తున్నారు. మీకు తెలిసే అనుకుంటా. ఒకప్పుడు ఏంటి ఈ మధ్య ఏంటిది ఒక 6 months ముందు చాలా ఈ హెల్పింగ్ కాన్సెప్ట్ చాలా నడిచినాయి. 500 రూపాయలు ఒకరికి హెల్ప్ చేయాలి. ఆ 500 రూపాయలు రోజుకు 100 రూపాయలు వస్తాయి. 20 రోజులలో 2000 అవుతుంది. 2000 అంటే మనకు 4 హెల్ప్ చేస్తారు. సో నిజంగా నేను హెల్ప్ చేసింది హెల్ప్ చేసిందే అయితే, ఒక డబ్బుకి నేను హెల్ప్ చేసింది అయితే వాస్తవానికి నాకు మళ్ళీ రిటర్న్ కావాలని చెప్పి ఎందుకు కోరుకుంటా చెప్పండి? హెల్ప్ ఎక్కడన్నా రిటర్న్ కోరుకుంటారా? హెల్ప్ అంటే అర్థం ఏంటిది? ఒకరికి ఇవ్వాలి, వదిలేయాలి, అంతే. సో ఇచ్చి వదిలేయడానికే తప్ప సో ఎవరు కూడా మనకు రిటర్న్ అడగొద్దు. హెల్ప్ అంటే అలా ఉండాలి. కానీ ఇక్కడ హెల్ప్ అనే కాన్సెప్ట్ కూడా బిజినెస్లోకి వెళ్ళిపోయింది. సో ఇక సహాయం ఎవరు చేస్తారు చెప్పండి? సో అందుకోసం అని చెప్పేసి ఇది వర్కౌట్ అయ్యే పొజిషన్ కాదు. సో అని చెప్పేసి నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మరి హెల్ప్ అనే కాన్సెప్ట్లు కూడా క్లోజ్ అవుతున్నాయి కదా. సో ఎందుకంటే హెల్ప్ అనే కాన్సెప్ట్ తోటి చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే బిజినెస్ చేస్తున్నారు. సో ఇక్కడ హెల్ప్ అందాలి, ప్లస్ లైఫ్ టైం కంపెనీ ఉండాలి. కంపెనీ లేకపోతే హెల్ప్ అనేది ఉండదు, ఏది ఉండదు. వాస్తవానికి సహాయం చేద్దామన్న ఉద్దేశం ఉన్న వ్యక్తి, నేను ఎవరన్నా మన ఇంటికి ఎవరన్నా హెల్ప్ కోసం వచ్చాను, నువ్వు నాకు ఇంకో హెల్ప్ చేస్తాను, నేను నీకు ఇంకో హెల్ప్ చేస్తాను, ఇలాంటి ఏమన్నా బేరాలు ఉంటాయి చెప్పండి హెల్ప్కి? అది అర్థమైన విషయం బాగానే ఉంది. కానీ యూట్యూబ్ అన్నారు కదా మీరు. అయితే యూట్యూబ్ అనే టాపిక్ని ఎందుకు తీసుకొచ్చానంటే, ఏ ఒక్క వ్యక్తి దగ్గర కూడా మనము ఫ్రీగా డబ్బులు తీసుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. వాస్తవం కదా. నువ్వు ఫ్రీగా నేను హెల్ప్ చేస్తా అంటే వాస్తవానికి ఇప్పుడు కాన్సెప్ట్ విషయం పక్కన పెట్టి ఎవరైనా వచ్చి నేను నీకు హెల్ప్ చేస్తా అంటే నువ్వు తీసుకుంటావు సార్ ఈజీగా? ఎందుకు హెల్ప్ చేసి అడుగుతాం కదా. ఫస్ట్ నువ్వు నాకు హెల్ప్ చేయడానికి అవసరమా? నువ్వు నాకేం చేయాల్సిన అవసరం లేదంటాం మనం. హెల్ప్ చేయాలని అడగడం తప్పే, హెల్ప్ ఇవ్వడం కూడా ఒక అంతకు అది తప్పు కిందకే పోతుంది. ఎందుకంటే మనం అంత ఈజీగా చేయలేము. చేసినా తీసుకోవాలి. ఎందుకు తీసుకుంటావు సార్? నువ్వెవరో నేను చేసే హెల్ప్ నువ్వు ఎందుకు తీసుకోవాలి చెప్పు? సో కానీ నేను ఒక సర్వీస్ చేస్తున్నా, నేను ఒక వర్క్ చేస్తున్నా, ఆ వర్క్ నేను డబ్బులు ఇవ్వమంటున్నా తప్ప? సో ఇప్పుడు నాది యూట్యూబ్ ఛానల్ పెట్టిన, యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఏమంటున్నా అంటే, మీ యొక్క వీడియోని నేను యూట్యూబ్లో పెడతామని చెప్పేసి అనుకుంటున్నా అని చెప్పిన. మీ యొక్క వీడియోని నేను యూట్యూబ్లో పెడతా. ఎగ్జాంపుల్, మీ యొక్క వీడియోని నేను యూట్యూబ్లో పెట్టినప్పుడు ఆ యూట్యూబ్లో పెట్టడానికి మీ యొక్క వీడియో నేను రిసీవ్ చేసుకోవడానికి నేను మీకు ఛార్జ్ చేస్తున్నా. తప్పేమున్నది? సో ఇప్పుడు నేను రాము అనే ఒక పర్సన్ని నేను జాయిన్ చేశాను, నా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా జాయిన్ చేశాను. నేను నీకు జీతం ఇవ్వాలి లేదా నేను మీకు డబ్బులు ఇవ్వాలి, ఏం చెల్లి తీసుకొచ్చి ఇవ్వాలి చెప్పండి? సో నేనేమంటున్నా అంటే, మీరు ఎవరి దగ్గరైతే ఆ యొక్క వీడియో కలెక్ట్ చేశారో వాళ్ళకు నా యొక్క కంపెనీ యొక్క పిన్ ఇవ్వండి. ఆ పిన్ ద్వారా నేను ఆ పిన్ సేల్ అయినందుకు నేను ఒక 30 సెకండ్లు, 40 సెకండ్లు, 50 సెకండ్లు, 60 సెకండ్ల ఒక వీడియోని నేను యూట్యూబ్లో పెడతాను. సో మరి మీకు డబ్బులు ఎవరు ఇస్తారంటే, మీరు ఎవరినైతే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళే మీకు ఫోన్పే ద్వారా డబ్బులు ఇస్తున్నారు. అది మీరు హెల్పింగ్ కాన్సెప్ట్ అనుకుంటారా, లేకపోతే చేసిన సర్వీస్ ద్వారా అనుకుంటారా? కానీ సర్వీస్ కనుక అడిగే అవకాశం ఉంది, లీగల్గా ప్రాబ్లం వచ్చే అవకాశం కూడా ఎప్పటికీ ఉండదు. సో హ్యాపీగా మనం నడుపుకోవచ్చు. రేపు మీరు గమనిస్తే ఒక యూట్యూబ్లో ఒక వీడియో తీసి చూడండి,
మా ఛానల్కి మీరు ఏమైనా హెల్ప్ చేయాలంటే చేయొచ్చు, ఇగో ఈ నెంబర్ నాది, మొబైల్ నెంబర్ ఇది అని చెప్పి యూట్యూబ్లో పెడుతుంటారు. వాస్తవా సార్? చాలా మంది యూట్యూబ్ లో వాళ్ళ అకౌంట్ అంటే వాళ్ళు పెట్టుకుంటున్నారు కదా. సో అప్పుడు మనం చేసేది ఎక్కడైనా తప్పు అవుతుందా? అదే సార్, మన దగ్గర ఎందుకు యూట్యూబ్ అంటే మనకి వాళ్ళు పెట్టుకోవాలి, వీడియోలు వాళ్ళు పెట్టుకోవాలంటారు కదా వేరేగాను. ఎస్, వాళ్ళు పెట్టుకుంటున్నాను. మనం ఏమంటున్నామంటే వాళ్ళు పెట్టుకునేటప్పుడు మనకేమి ఇవ్వమని అనట్లేదు. ఇంకోటి మనం చెప్తున్నది ఏంటిది, మీకు ఓన్లీ యూట్యూబ్లో మీకు పర్సనల్ యూట్యూబ్ ఉంటే మీరు పెట్టుకోండి. కానీ నా యూట్యూబ్లో పెడతాను ఎందుకు అంటున్నంటే, నా యూట్యూబ్లో బిజినెస్ చేసుకొని డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది కనుక అంటున్నా. రెండోది, మీకే యూట్యూబ్ ఉంటే మీ యూట్యూబ్ని నా ద్వారా ప్రమోషన్ కూడా చేస్తాను. ఇగో పలానా రాము సార్ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టారు, ఆ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని నేను చెప్తాను. మీ ఛానల్ నేను ప్రమోట్ చేసినందుకు మీరు నాకు ఒక 500 రూపాయలు, 1000 రూపాయలు, 1500, 3000 ఇస్తున్నారు. మీకేమైనా ప్రాబ్లమా సార్? మీ ఇష్ట ప్రకారంగా ఇస్తున్నారు కదా. మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు నేను మిమ్మల్ని బలవంతం చేసాం, నా వ్యక్తి ఎవరన్నా ఏంటిది ఈ సర్వీస్ అనే కంపెనీ నుంచి వెళ్ళి ఎవరైనా వచ్చి మిమ్మల్ని బలవంతం చేశారా? మీరు దానికి ఇష్టపడి కింద నేను టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ అని చెప్పేసి మీరు బటన్ కొడితేనే మీరు ఐడి అనేది క్రియేట్ అవుతుంది, ఊరికైనా క్రియేట్ అవ్వట్లేదుగా. సో నేను అనేది ఏంటంటే మీ ఇష్టపూర్వకంగా ఇస్తున్నారు కనుక ఇది ఎప్పటికీ ఇల్లీగల్ కాదు, నేను ఇవ్వమని చెప్పి బ్రతిమలాడట్లేదు. ఇది సిస్టమ్, ఇది మేము ఈ పని చేస్తున్నాం. ఇప్పుడు ఒక వ్యక్తి హోటల్ పెట్టిండు, రమ్మని చెప్పేసి పిలుస్తాడు. ఎగ్జాంపుల్, మీకు ఆకలి అయితే పోతారా, లేకపోతే ఆకలి కాకుండా పోతారా? అర్థమైంది. మీరు ఒక ఫోటోగ్రాఫర్ వీడియో యూట్యూబ్ ఛానల్ అని పెట్టడం జరిగింది, మీ యూట్యూబ్ ఛానల్ మా వీడియోని అప్లోడ్ చేసుకుంటారు. ఎస్, కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ నేను మెయింటైన్ చేస్తే మీకెందుకు ఇన్కమ్ వస్తుంది? అందరికి ఇన్కమ్ రావాలనే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క సిస్టమ్ నేను క్రియేట్ చేయడం జరిగింది. సో అందరూ బాగుండాలనే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క క్రియేట్ చేయడం జరిగింది, అంతే తప్ప. సో ఇప్పుడు మీ ఛానల్ మీరు నడుపుకున్న తర్వాత నా ఛానల్ నేను నడుపుకున్న తర్వాత మీకు నాకేంటి రిలేషన్గా? సో అందుకోసం అందరం కూడా మంచిగా ఎన్ని చేసుకోవాలి. ఇంకోటి నా ఉద్దేశం ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో మన యొక్క యూట్యూబ్ ఛానల్ డిస్టిక్ ఒకటి కాకపోయినా కనీసం స్టేట్కి ఒకటన్నా ఒక్కొక్క లాంగ్వేజ్లో వెళ్ళాలన్న ఆలోచన కొద్దీ తీసుకునే నిర్ణయం. కానీ మన వాళ్ళు ఎవరైనా ఫ్రాంచైజ్ సిస్టంలో, ఇప్పుడు నాకు బీహార్ నుంచి జైనింగ్ వచ్చింది, కుందన్ సార్ అని చెప్పేసి ఉన్నారు, ఇందులో ఉన్నారనుకుంటా, ఒకసారి చూద్దాం. బీహార్ నుంచి వచ్చింది జైనింగ్, బీహార్ పాట్నా నుంచి రావడం జరిగింది. ఓకే, జూమ్లో అయితే లేరు ప్రజెంట్. సో ఈ విధంగా గమనించుకుంటే సార్ ప్రతి ఒక్క వ్యక్తి నుంచి, ప్రతి ఒక్క మండల్ డిస్టిక్ నుంచి కూడా మనం తీసుకోవచ్చు. అక్కడ మన యొక్క ఆఫీసులు పెట్టి ఆ నుంచి మనం ఈ యొక్క ఛానల్ని డెవలప్ చేసుకోవచ్చు, ప్రమోషన్ చేసుకోవచ్చు. అది ఎక్కడ కూడా తప్పేం కాదు, లీగల్ ప్రాబ్లం రాదు, టెన్షన్ అవసరమే లేదు. మీకేమన్నా ఇంకా డౌట్ అనిపిస్తే మీరు చెప్పొచ్చు. ఇప్పుడు నేను జాయిన్ అయ్యానండి, జాయిన్ అవ్వాలంటే తక్షణం ఏం చేయాలి? తక్షణం చేయాల్సిన పని ఏంటంటే నా లింక్ మీ దగ్గర ఉంటే జాయిన్ అవ్వండి, లేదా మిమ్మల్ని ఎవరైనా ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళ కింద జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ జాయినింగ్ అనేది ఫ్రీ జాయినింగ్ ఉంటుంది. మీకు ఒక్కసారి నా ఐడి ఓపెన్ చేసి చూపిస్తా, ఎగ్జాంపుల్, అది కూడా మీకు అర్థం కావాలి కదా. యాక్చువల్గా ఒక్కసారి ఇలా చూడండి, నేను స్క్రీన్ షేర్ చేస్తాను ఈ యొక్క విషయం పైన. నేను మర్చిపోయినా, అంటే స్క్రీన్ షేర్ చేద్దామని చెప్పేసి అనుకున్న ఈ విషయం పైన టాపిక్ నేను మర్చిపోయినా అసలు. సో ఒక్క నిమిషం. ఓకే సార్, ఒకసారి చెప్పండి, స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది సార్. ఓకే రైట్ సార్. ఇప్పుడు ఇది మన వెబ్సైట్. ఓకే సార్, ఇది మన వెబ్సైట్. ఒక మెంబర్ అనే ఇక్కడ కింద మెంబర్ అనే ఆప్షన్, కాంటాక్ట్ పైనుంచి 2 ఆప్షన్ క్లిక్ చేయగానే లాగిన్ అనే ఆప్షన్ వస్తుంది, లేదా న్యూ మెంబర్ అయితే న్యూ మెంబర్ చేసుకోవచ్చు. ఇక్కడ నా ఐడి ఓపెన్ చేస్తున్నాను చూడండి, నా ఐడి ఓపెన్ చేసిన. సో పేరు కనిపిస్తుందా? నేను ఒక డైరెక్ట్గా 10 మెంబర్స్ చేశాను, టీం వచ్చేసి 20 మెంబర్ అయింది. ఇప్పుడు ఎవరైనా ఇన్కమ్ వచ్చేసి 24,500 రూపాయల వరకు తీసుకున్నాను. అంటే ఇప్పుడు నాకు ఎలా అమౌంట్ పంపిస్తుంటారు కదా, సో ఆ విధంగా తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ అమౌంట్ పంపిన తర్వాత రియల్ చెప్పాలంటే రేపు ఒకసారి ప్రాక్టికల్గా నేను అన్నీ చూపిస్తాను. విషయం ఏంటంటే ఇప్పుడు ఒక ఐడి క్రియేట్ చేయాలి. సరే నేను మీకు లింక్ పంపిస్తా, మీరు ఐడి క్రియేట్ చేసుకుంటారు, ఉందా మీ దగ్గర? మీరు ఒక పని చేయండి, నేను మీకు లింక్, మీ నెంబర్ నాకు ఉంది కానీ నేను మీకు లింక్ పంపిస్తా. ఆ లింక్ మీద మీరు జాయిన్ అవ్వండి దాంట్లో. సో నేను మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసి నేనే కదా ఇప్పుడైతే ప్రజెంట్. ఎందుకంటే పరిచయం ఉన్నంత మాత్రం నా కిందనే రావాలని రూల్ ఏం లేదు, మిమ్మల్ని ఎవరిని ఇంట్రొడ్యూస్ చేస్తే వాళ్ళ కిందకి మీరు వెళ్ళిపోవచ్చు. అంటే ఇక్కడ కూడా కొంతమంది ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళు బాధపడతారు. సో నేను మీకు లింక్ ఇచ్చిన సార్, చూడండి లింక్ పంపించాను.
సో మీరేం చేస్తారు, జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకొని నాకు పంపిన తర్వాత మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే మీరు ఒక పిన్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అక్కడ పిన్ అడుగుతుంది, మీకు కావాలంటే మీరు ఐడి క్రియేట్ చేయండి. జస్ట్ ఇలా క్లిక్ చేయగానే మీరు అది చేస్తారు. లేదంటే మీరు డీటెయిల్ చెప్తుంటే చెప్పండి, నేను వెంటనే టైప్ చేసేస్తాను. తర్వాత కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. నేను అన్నీ కూడా అలా చేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీకు ఎవరైనా లింక్ పంపిస్తే సార్ నేను మీ ఐడి నేనే క్రియేట్ చేస్తాను. చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా టచ్ చేసేసాము. ఇలా టచ్ చేయగానే నా యొక్క పేరు వస్తుంది, నేమ్. ఇప్పుడు ఎవరినైతే జాయిన్ చేయాలో ఆ వ్యక్తి యొక్క నేమ్. ఇప్పుడు రాము సార్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. రాము సార్ మొబైల్ నెంబర్ చెప్పండి సార్. సార్ తర్వాత ఎడిట్ చేస్తా, మన అడ్మిన్ మనమే కదా, టెన్షన్ దేనికి, కంపెనీ మనదే కదా. బయట వాళ్ళైతే బాధపడాలి, మనదే కదా. అయ్యో నా నెంబర్ పెట్టి జాయినింగ్ కొట్టి కూడా నేను మిమ్మల్ని ఎడిట్ చేస్తాను, టెన్షన్ లేదు. నేను ఎందుకు అంటున్నా అంటే సో మీరు చెప్పండి, లేదంటే నా నెంబర్ పెట్టేసి చేస్తా, తర్వాత ఎడిట్ చేసేస్తా. సో ఇక్కడ మెయిల్ ఐడి వస్తుంది, ఒక పాస్వర్డ్ క్రియేట్ చేస్తున్నాం. పాస్వర్డ్ ఏది పెట్టుకుంటాం మన ఇష్టం. 11 22 33 44 సంథింగ్ ఏదో పెట్టేశాను. ఓకే పెట్టేశాను. ఇక్కడ మనకు తెలంగాణ అని చెప్పేసి రావాలి, మాకైతే తెలంగాణ రాలే. మీది ఎలాగో ఆంధ్రప్రదేశ్ అని పెట్టేస్తున్నాను. బ్యాంకు ఇది మ్యాండేటరీ ఇచ్చారు, కానీ తర్వాత తీసేద్దాం దీన్ని, కంపల్సరీ కాదు బ్యాంక్ డీటెయిల్ అని. సమ్ XYZ అని చెప్పి పెట్టేద్దాం ప్రజెంట్. ఏదైనా పర్లేదు, సమ్ XYZ పెట్టేసి ఫోన్పే గూగుల్ పే మాత్రం కరెక్ట్ ఇవ్వండి. ఎందుకంటే డబ్బులు పంపించే వ్యక్తులు మీ అకౌంట్కు పంపించారు. ఎక్కువ మంది అకౌంట్ కాకుండా ఫోన్పే గూగుల్ పేనే ఎక్కువ యూజ్ చేస్తారు కనుక మీరు ఫోన్పే గూగుల్ పేకు మీ యొక్క నెంబర్ ఎంట్రీ చేయండి. ఇచ్చేశారు కదా, కింద చూసారా ఐ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్ అంటే మీరు టర్మ్స్ అండ్ కండిషన్కి మీరు అగ్రీ అయ్యారు ఆల్రెడీ. సో అగ్రీ అయ్యారు కనుకనే మీరు వస్తున్నారు, అప్పుడు టెన్షన్ ఏం లేదు. సో ఇప్పుడు మీ ఐడి అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి రాము అని చెప్పేసి వచ్చింది, మీ ఐడి నెంబర్ వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ ఐడి నెంబర్ నుంచి నేను ఓపెన్ చేస్తాను ఫస్ట్. ఓకే ఐడి అన్నది క్రియేట్ అయిపోయింది, ఈ ఐడి నెంబర్ నేను ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి 11 22 33 44 ఐడి ఎంట్రీ చేశాను కదా. ఓకే రైట్. ఇక్కడ చూడండి రాము అని చెప్పి కనిపిస్తుందా, క్లియర్ కదా. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఒక పిన్ నెంబర్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది, అర్థమైందా. క్లిక్ ఇయర్ అని చెప్పేసి ఉందా, ఇక్కడ ఒక పిన్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆ పిన్ వాల్యూ ఇక్కడ అడుగుతుంది అన్నట్టు మిమ్మల్ని, సిల్వర్ ప్లానా, గోల్డ్ ప్లానా, డైమండ్ ప్లానా అని చెప్పేసి ప్లాన్ అడుగుతుంది. సో మీరు నచ్చిన ప్యాకేజ్ మీరు తీసుకోవచ్చు. సో ఏ ప్యాకేజ్ కావాలంటే అది, మీరు నాకు తెలిసి 3000 బెటర్, మీది ఏ ఇష్టం అయితే అది. మరి ఒకసారి ఎంట్రీ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని మార్చడం కుదరదు. మీరు ఏ ప్యాకేజ్ తీసుకోవాలనుకుంటారో చెప్పండి. మీ ఇష్టం సార్, నన్ను ఇప్పుడే నేను బలవంతం చేసి డబ్బులు ఇవ్వనట్లేదు, అది నీ ఇష్టం, మీ ఇష్టం. మళ్ళీ సార్ ఏదో జూమ్లో లైవ్లో పెట్టి పరిచయం చేస్తున్నాను అనుకునే ఏంటి సార్ 3000 ప్యాకేజ్ అనేది ఓకే చేసి పంపండి. ఓకే చేసి పంపండి. ఓకే రైట్ సార్. ఇక్కడ పిన్ ఎంట్రీ చేయాలి నేను. ఓకే ఈ పిన్ అనేది ఫ్రాంచైజ్ తీసుకున్న వ్యక్తుల దగ్గర ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఒక ఫ్రాంచైజీ పిన్ నేను తీసుకుంటున్నా ఎగ్జాంపుల్. సో అడ్మిన్ మనమే కనుక అడ్మిన్లో ఉంటుంది, పిన్ తీసేసుకుందాం. నేనే ఫ్రాంచైజ్ తీసుకుంటా, మీరు ఫ్రాంచైజ్ తీసుకుంటే నేను మీకు పిన్స్ పంపిస్తాను, ఎందుకు టెన్షన్. ఫ్రాంచైజ్ తీసుకోవడం బెటర్ సార్. ఎవరికైనా దానిపైన డౌట్ ఉంటే పర్సనల్గా కాల్ చేయండి, హ్యాపీగా మాట్లాడుకుందాం. ఫ్రాంచైజీ ఎవరైనా క్యాన్సిల్ చేసుకుంటే కూడా 2000 రూపాయలు కల్పిస్తున్నాం. కొంతమందికి ఆ భయం కూడా ఉంటుంది, మరి ఫ్రాంచైజ్ తీసుకోకున్న తర్వాత ఒకవేళ అవ్వకపోతే నా పరిస్థితి ఏంటని చెప్పి భయపడతారు. సో అందుకోసం అని చెప్పేసి ఆ టెన్షన్ కూడా పడకండి. నేను ఫ్రాంచైజీ ఓకే, ఎందుకంటే మళ్ళీ ఆ డౌట్ ఉంటుంది, నా డబ్బులు అంతా స్టక్ అయిపోయినాయి అని చెప్పేసి టెన్షన్ ఉంటుంది కొంతమందికి. ఆ టెన్షన్ ఏమి అవసరం లేదు సార్. మళ్ళీ రావాలి, ఎందుకంటే నేను మర్చిపోయినా సార్ మీ యొక్క, నేను మీకు పంపిస్తాను ఐడిని, సేవ్ చేయాల్సింది, సేవ్ చేయలే, స్క్రీన్ షాట్ తీయలే కదా నేను. ఐడి క్రియేట్ చేసినప్పుడు స్క్రీన్ షాట్ తీసినా సార్, తీయలే కదా. ఓకే రైట్ రైట్, ఒక్క నిమిషం. మీకు ఇవన్నీ కనిపిస్తున్నాయి అనుకుంటా. అడ్మిన్ ఓపెన్ చేస్తున్నా, అడ్మిన్లో మీ పేరు రాము సార్ ఐడి. సార్ గుర్తుపెట్టుకొని నేను స్క్రీన్ షాట్ తీస్తున్నా, నేను మీకు షేర్ చేస్తాను. నాకు మీ ఐడి నెంబర్ చెప్పండి చాలు, నేను మీకు వాట్సాప్ షేర్ చేస్తున్నా.
మీ యొక్క ఐడిని. సార్ నాకు మీ ఐడి నెంబర్ చెప్పు, నేను టైప్ చేస్తాను. ఎందుకంటే ఒకేసారి ఓపెన్ చేయరాదు కదా రెండు. అడ్మిన్ ఇంట్లో ఉంది, కస్టమర్ ఇంట్లో ఉన్నారు కనుక అది. సార్ చెప్పండి. నెంబర్ సార్, యూజర్ ఐడి A to Z అనేది వస్తుంది స్టార్టింగ్లో. A to Z. A9. ఓకే, 9 43 43 84 8473నా? 7. ఓకే రైట్ సార్. ఇప్పుడు మీ పాస్వర్డ్ ఎంట్రీ చేయాలి. ఓకే రైట్. 112233. సార్ లైవ్లో పెడుతున్నా, పాస్వర్డ్ మార్చుకోండి మీ దగ్గరికి వచ్చిన తర్వాత. పాస్వర్డ్ డబుల్ చేస్తారేట. పెట్టుకోవడం మంచిగా, ఎందుకంటే దానికి ఫోన్పే చేస్తారు కదా డబ్బులు. మళ్ళీ వేరే వాళ్ళు వాళ్ళ నెంబర్ పెట్టుకోవచ్చు. సో సేఫ్గా ఉండడం బెటర్ కదా. సో 3000 ప్యాకేజ్, నేను 3000 ప్యాకేజ్ యొక్క పిన్ నేను సేవ్ చేసిన, అంటే కాపీ చేసుకుని ఇంతకుముందు. ఇప్పుడు ఎంట్రీ చేశాను. ఓకే సార్. సబ్మిట్ బటన్ ఉందా? ఈ సబ్మిట్, ఈ పిన్ వాల్యూ 200 రూపాయలు, ఈ పిన్ వాల్యూ. సో నేను ఇది సబ్మిట్ చేసేసా. అరే ఇన్వాల్వ్ పిన్ అని వచ్చింది కదా సార్. పిన్ యూజ్ చేసిన పిన్ కింద తీసుకొచ్చిందేమో. కాపీ చేసేటప్పుడు నెంబర్ అయితే మీకు గుర్తుంది కదా, ఐడి నెంబర్. ఒక్కసారి మళ్ళీ ఒక పిన్ని తీసుకుందాం, యూఈ పిన్. సో ఇక్కడ 200 పిన్ కావాలి కదా, 200 పిన్ ఒకటి. సారీ, ఇది వాడిందా లేదు చూడాలి. సారీ, నేనే తప్పు చేసిన. ఇక్కడ యూజ్డ్ అని ఉంది చూసారా, ఇక్కడ యూజ్ అయిన పిన్ తీసుకుంటే మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది, ఆల్రెడీ ఇన్వాలిడ్ అని వచ్చేస్తుంది. సో అందుకోసం నేను యూజ్ చేసిన పిన్ తీసుకున్నా, అందుకే ఇన్వాలిడ్ అని వచ్చింది. సో ఇప్పుడు ఇంట్లో ఒక్క నిమిషం, మళ్ళీ మీరు ఐడి నెంబర్ చెప్పాల్సి ఉంటుంది నాకు, రాము సార్. సార్ ఎవరన్నా ఇబ్బంది పడితే ఫీల్ అవ్వకండి, కొంచెం వర్క్ తెలుసుకోవడం ముఖ్యం కదా, అందుకోసం చెప్పి టైం తీసుకుంటున్నా. సార్ చెప్పండి. A to Z. సార్ ఒక్క నిమిషం. A to Z 9 9438473 అంతేనా? ఓకే, వచ్చేసింది. మీకు స్క్రీన్ కనబడతలేదా సార్? కనిపిస్తుంది. ఓకే రైట్. ఇప్పుడు క్లిక్ హియర్ అని చెప్పేసి ఉందా, ఇక్కడ క్లిక్ చేసిన. సో ఇక్కడ ప్యాకేజ్ తీసుకున్నాం, 3000 ప్యాకేజ్. ఇక్కడ ఎంటర్ ఈ పిన్ అని చెప్పేసి ఈ పిన్ అనేది ఎంట్రీ చేసేసినాం. ఓకే, సబ్మిట్ కొట్టేస్తున్నాం. ఓకే, సబ్మిట్ చేసేసాం. ఇక్కడ చూడండి సార్, ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నది చూసారా, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా. ఇక ఇక్కడ పేరు కనిపిస్తుంది చూడండి, ఈడ నా పేరు మామిడి కమలాకర్, బ్యాంక్ ప్లేస్లో అట్టిన నిల్ అని చెప్పేసి వచ్చేసినాయి. సో గూగుల్ పే వచ్చేసి 888528 అనే నెంబర్ ఉంది. సో మీరు ఈ నెంబర్కి డబ్బులు పంపించవచ్చు. పంపించిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ పే నవ్ అనే ఆప్షన్, పే అంటే మీరు ఎట్లా పంపిస్తున్నారు, గూగుల్ పే ద్వారా పంపిస్తున్నారు. గూగుల్ పే ద్వారా డబ్బులు పంపించిన తర్వాత ఇక్కడ పే నవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్ అడుగుతుంది చూడండి, టైపు, సెలెక్ట్ టైపు. మీరు డబ్బులు ఎలా పంపించారు, గూగుల్ పేనా ఫోన్పేనా? గూగుల్ పే. ఓకే, అక్కడ ట్రాన్సాక్షన్ నెంబర్ ఉంటుంది కదా, ట్రాన్సాక్షన్ ఐడి అంటే యూపీఐ ఐడి అంటాం మనం. దీన్ని వీళ్ళైతే యూపీఐ అని చెప్పి పెట్టిద్దామని కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతారు ట్రాన్సాక్షన్ అంటే. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ నెంబర్ లేదా యూపీఐ నెంబర్ ఇచ్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అది ఏదైతే అది ఇచ్చేద్దాం. పోనీ ఇప్పుడు కాపీ చేసుకున్న ఒక నెంబర్ ఇచ్చేసాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నా, కింద చూజ్ ఫైల్ ఉన్నది, చూజ్ ఫైల్ క్లిక్ చేయగానే మరి ఇప్పుడు నాకు పంపించారు కదా డబ్బులు. ఎగ్జాంపుల్ పంపించినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుంటారు కదా, ఆ స్క్రీన్ షాట్ తీసుకొని రమేష్ అన్న ఫోటో పెడదాం. ప్రజెంట్ అయితే రమేష్ అన్న మంచిగా ఇట్లా ఓపెన్ చేయగానే వచ్చేసిండు. ఫోటో సంథింగ్ మీరు ఒక ఫోటో పెట్టేశారు, ఇక్కడ పే నవ్ అని చెప్పి కొట్టేశారు. క్లియర్ సార్? పే నవ్ అని చెప్పి కొట్టేశారు. సో పేమెంట్ అయిపోయింది. ఇక టైమర్ స్టార్ట్ అయింది చూడండి, 24 గంటలు టైం ఉంటుంది. ఇక మీరు పంపించిన తర్వాత 24 గంటల లోపల నేను యాక్సెప్ట్ చేయాలి. నేను యాక్సెప్ట్ చేయకపోతే నాకు ఫోన్ చేసి నన్ను అడగాలి, సార్ మీరు నేను డబ్బులు పంపించినా మీరు యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి. ఇప్పుడు నేనేం చేస్తా, నా ఐడిని ఓపెన్ చేసుకుంటా. సో ఇక్కడ మెంబర్ లాగిన్, నా ఐడిని ఓపెన్ చేసుకుంటున్నా. ఎగ్జాంపుల్ ఏది నేను మీకు డైరెక్ట్ రెఫర్ ఇచ్చాను, అది చూసుకొని
ఇక ఇక్కడ చూడండి యాక్సెప్ట్ బటన్ వచ్చింది అవునా, పక్కన డిక్లైన్డ్ అని చెప్పేసి ఉంది. ఎగ్జాంపుల్ నేను ఏం చేసిన, మీరు పంపించిన ఫోటో కరెక్టా కాదా, డబ్బులు కరెక్ట్ కాదా, స్లిప్ కరెక్ట్ ఉందా లేదా నేను చెక్ చేసుకోవాలి. ట్రాన్సాక్షన్ నెంబర్ అయితే చూశాను, నా ఫోన్పే ఓపెన్ చేస్తే ట్రాన్సాక్షన్ నెంబర్ కనిపిస్తుంది. మరి స్లిప్ కరెక్ట్ పెట్టిన వాళ్ళే చూసుకోవాలి. ఒకసారి ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ వచ్చిందా, దీన్ని ఇలా క్లిక్ చేసిన, క్లిక్ చేయగానే ఇగో రమేష్ అన్న కనబడ్డాడు. ఈ ప్లేస్లో ఏముండాలి, యాక్చువల్ ఈ ప్లేస్లో ఏముండాలి, మీరు పంపించిన ఫోన్పే గూగుల్ పే పెట్టారు. మీరేం చేశారు, డమ్మీ ఫోటో పెట్టారు. కానీ ఇక్కడ డమ్మీ కాదు, పర్సన్ ఎక్సలెంట్ పర్సన్, కానీ చెప్తున్నా జనరల్గా డమ్మీ పర్సన్ పెట్టారనుకుందాం, డమ్మీ ఫోటో పెట్టారనుకుందాం. సో పెట్టినప్పుడు ఓకే, ఈ రాము సార్ పంపించిన డబ్బు కరెక్ట్ కాదు, ఏదో మిస్టేక్ చేసిండు, వెంటనే నేను కూడా మీకు ఫోన్ చేయవచ్చు, అడగచ్చు, లేదా మీరు నాకు ఫోన్ చేయవచ్చు, సార్ యాక్సెప్ట్ చేయండి సార్ అని చెప్పేసి అనవచ్చు. సో ఈ విధంగా మనము ఎగ్జాంపుల్ నేనైతే యాక్సెప్ట్ బటన్ కొడుతున్నా సార్, డబ్బులు పంపు మర్చిపోకు, అయినా కూడా యాక్సెప్ట్ కొడుతున్నా. ప్రజెంట్ అయితే యాక్సెప్ట్ కొట్టేసిన. సో 1000 రూపీస్ దానికి యాక్సెప్ట్ కొట్టి అది వెళ్ళిపోయింది. ఇప్పుడు కనబడదు మనకు. ఇక్కడ నాకు ఏం కనిపిస్తుంది, వెయిటింగ్ ఫర్ పేమెంట్, మీరు పేమెంట్ చేయాలని చెప్పి ఇక్కడ వెయిటింగ్ కనబడుతుంది. ఇక్కడ మీ పేరు వస్తుంది, ఇక్కడ చూడండి రాము నేము, అవునా. మీ మొబైల్ నెంబర్ ఇక్కడ నాది ఇచ్చాను కానీ యాక్చువల్ మీ మొబైల్ నెంబర్ ఉంటుంది, 400 రూపాయలు. సో ఓకే, మీరు మళ్ళీ నెక్స్ట్ పేమెంట్ మళ్ళీ నాకే పంపించాలి, ఆ తర్వాత పేమెంట్ కూడా నాకే, ఆ తర్వాత కూడా నాకే. ఎందుకు చెప్పండి, ఎందుకంటే నేనే మీకు డైరెక్ట్ ఉన్నా కనుక నా తర్వాత కంపెనీ ఉంటుంది కనుక కంపెనీలో ఉన్న నెంబర్ కూడా నాదే, ఈ నెంబర్ కూడా నాదే కనుక మొత్తం నాదే కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు ఇతరులను జాయిన్ చేసినప్పుడు అప్పుడు మీ డీటెయిలే వస్తుంది ఇక్కడికి. ఆ తర్వాతనే మీద మీ కింది వాళ్ళే అంటే నాది రావచ్చు, కంపెనీ రావచ్చు, ఇంకెవరిదైనా రావచ్చు. ఏదేమైనా మీరు అమౌంట్ పంపిన తర్వాత స్క్రీన్ అవన్నీ పెట్టాల్సి ఉంటుంది. ఇవ్వు. అది సార్ విషయము. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. సో ఇప్పుడు చూడండి, మీ ఐడి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓకే, ఎందుకంటే అక్కడ యాక్సెప్ట్ చేసిన తర్వాత కనబడద్దు కదా మళ్ళీ మీది. A2Z ఓకే, ఏదో చెప్పింది సార్, నెంబర్ 9 ఇదే కదా. ఓకే, మళ్ళీ ఒకసారి చూస్తున్నాం. ఓకే రైట్, ఓపెన్ చేశాను. మీది 1000 వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి 1000 కనిపించట్లేదు, ఇప్పుడు 400 మాత్రమే కనిపిస్తుంది. సో ఓకే, ఈ విధంగా సార్ మనం హ్యాపీగా దీన్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీ డీటెయిల్ నాకు కనిపిస్తాయి, నా డీటెయిల్ మీకు కనిపిస్తాయి. ఎక్కడ కూడా ఎవరిని చీట్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఒక్క రూపాయి కూడా రియల్ సార్ 1000 నేను యాక్సెప్ట్ చేసిన కదా ఆల్రెడీ, మీరు పంపించినట్టుగా నేను రిసీవ్ చేసేసాను అక్కడ. మామూలుగా అయితే రిసీవ్ చేయొద్దు, ఎందుకు చేయకూడదు అంటే మీరు పంపించి కరెక్ట్ కాదు కనుక రిసీవ్ చేయొద్దు. కానీ మనం ఇక్కడ ప్రాక్టికల్ చేసి చూపిస్తున్నాం కనుక సో నేను యాక్సెప్ట్ చేశాను. యాక్సెప్ట్ చేసినందుకు నాకు 1000 రూపాయలు నా అకౌంట్లో పడితే నేను యాక్సెప్ట్ చేస్తా. సో చేసేసా. మీరు ఏం చేయాలంటే ఈ జూమ్ అయిపోయిన తర్వాత డబ్బులు పంపడం మాత్రం మర్చిపోకండి సార్. ఓకే సార్, ఇంకా చెప్పండి ఏమైనా డౌట్ ఉంటే. నో ప్రాబ్లం సార్, చాలా మంచిగా చేసుకుందాం, ముందుకు వెళ్దాం. లైఫ్ టైం ఉంటుంది సార్, కంపెనీ ఉంటుంది, మనము ఉంటాము, హ్యాపీగా చేసుకోవచ్చు. మీకు ఇంతకుముందు మార్చి చెప్పారు గుర్తుంది సార్, ఏంటి వేరే కంపెనీ గురించి చెప్పినప్పుడు ఆ కంపెనీ ఈ కంపెనీ గురించి కోట్లు వస్తాయని కాదు సార్, మనకేదో కంపెనీ చెప్పండి సార్, అదే చేసుకుంటే బాగుంటుంది సార్. నిజం చెప్పాలంటే మీలాంటి వాళ్ళ కొంతమంది ఆశీర్వాదం అనుకోవచ్చు, ఆలోచన అనుకోవచ్చు. సో అలాంటి వాటితో తీసుకునే నిర్ణయం ఇదేది. నేను ఒక్కనే చేద్దామని అనుకో సార్, మీరు ఇంతగానో కష్టపడుతున్నారు కదా, మరి వేరే కంపెనీలకు బదులు మనమే ఒకటి చేస్తే బాగుండంటే ఒకటి ఆలోచన ఏముండే తెలుసా, ఒక చిన్న భయం కూడా ఉండే వాస్తవానికి చెప్పాలంటే. ఈ నెట్వర్క్ కంపెనీ పెట్టుడు, ఈ రిస్కులు తీసుకోవడం, ఈ ప్రాబ్లమ్స్ కంటే ఒక కంపెనీలో చేయడమే బెటర్గా అనిపించింది. కానీ మళ్ళీ ఆలోచిస్తుంటే అంటే నెవర్ ఎండింగ్ కాన్సెప్ట్ ఒకటి అయితే బెటర్. ఎందుకంటే మనం కూడా కంపెనీ పెట్టినప్పుడు రేపో రోజు మనం కూడా మోసం చేస్తే పరిస్థితి ఏంటి అంటే, మోసం చేయాలంటే దీంట్లో 2 విధాలుగా ఉన్నాయి. కంపెనీ ఉంచాలన్న ఆలోచన మనకున్నా కూడా లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎవరో వచ్చి ఏదో తప్పు చేస్తున్నట్టుగా ఎవరో ముందర మనం తల దించుకొని ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి ఒక్కోసారి. మీరు గమనించారా సార్, నెట్వర్క్లో ఒక తప్పు ఎక్కడ జరుగుతుందంటే అటు కంపెనీ నుంచి 50% ఉంటే 50% మళ్ళీ ప్రజలది కూడా ఉంది. వాస్తవానికి ఒక మాట చెప్పాలి, నేను ఒక కామెడీ సంబంధించిన ఒక వీడియో చేశాను అనుకుందాం యూట్యూబ్లో, వెంటనే లైక్లు షేర్ అన్నీ చేసేస్తారు.
అదే బిజినెస్ గురించి గొంతు సించుకొని చెప్పినా కూడా ఒక లైక్ చేసేటోడు ఉండడు, షేర్ చేసేటోడు ఉండడు, అసలు దాని గురించి పట్టించుకున్న వాళ్ళు కూడా ఉంటారు. మళ్ళీ అదే కాన్సెప్ట్ వినడానికి యూట్యూబ్లో వీడియో ఉండగా కూడా మళ్ళీ మనకు ఫోన్ చేసి అడుగుతారు, సార్ మీరు ఒకసారి ప్లాన్ చెప్పండి సార్ అని. ఆ ప్లాన్ యూట్యూబ్లో చెప్పింది నేనే, ఈ డైరెక్ట్ చెప్పేది కూడా నేనే, కానీ యూట్యూబ్లో విన్నాడు మళ్ళీ నాకే ఫోన్ చేసి అడుగుతారు. నేను ఏమంటున్నా అంటే లైక్ చేస్తారు. నేనేమంటున్నా అంటే సార్, కడుపు మంట ఉన్నోడు ఎవడైనా సరే కంపల్సరీ 4 రూపాయలు సంపాదించాలనే ఆలోచన ఉంటుంది. అలాంటి వ్యక్తుల కోసమే మనం స్టార్ట్ చేసినాం. కడుపు నిండిన వాళ్ళకి కడుపు నిండిన వాళ్ళకి బిర్యానీ పెట్టినా కూడా అది దేనికి పనికిరాంది, వాస్తవం కదా. ఆకలితో ఉండడానికి గొడ్డు కారం పెట్టినా కూడా హ్యాపీగా కడుపు నింపుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. నేనేమంటున్నా అంటే, నేను లక్షలు ఇస్తా, కోట్లు ఇస్తా, నేను ఏదో మ్యాజిక్ చేస్తా అనట్లేదు. పని చేసుకుందాం, సంపాదించుకుందాం అంటున్నా. రాండి, కలిసి రండి, హ్యాపీగా పని చేసుకుందాం, సంపాదించుకుందాం. ప్లస్ అది కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా. సో ఓకే సార్, దాదాపు నేను 1 అవర్ లోపల అయిపోద్దిలే, మనం మాట్లాడలేము, మనతోటి కాదు జూమ్. ఒక రకం చెప్పాలంటే భయమే జూమ్లో మాట్లాడడం అంటే. తెలియకుండానే 1 అవర్ దాటిపోయింది. సో తెలియకుండానే. సో ఓకే సార్, ఏదేమైనా హ్యాపీ మీలాంటి వాళ్ళు రావడం చాలా రోజుల తర్వాత, అది కూడా. సో ఓకే సార్, మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మనం వాళ్ళతో కూడా మాట్లాడదాం కొంచెం.